చెప్పనీకైతే ఏం లేదు. ఎట్లుండేది అట్లనే ఉంది. ఒకప్పుడు ఆ ఇంట్లో జరిగేది ఇప్పుడు ఈ ఇంట్లో జరుగుతుంది. ఇప్పుడేమైంది మాన్సి? ఒకప్పుడు మృదులని మా అమ్మా నాన్న నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు కదా, సరిగ్గా అట్లనే ఈడొక పనికి మాలిన దాన్ని అత్త నెత్తిన పెట్టుకుని పూజిస్తుంటే పిచ్చెక్కి చూస్తా ఉన్నా. ఎవరితే అది? అన్నయ్యని కాపాడి తీసుకొచ్చిందన్నా అదేనా? అదే, వచ్చినప్పుడు చూస్తావు కదా, నీకే తెలుస్తుంది. నేనొస్తాను కదా, నీకు నచ్చకపోతే దాన్ని కూడా తరిమేద్దాం. ఏం టెన్షన్ పడకు. సరే. చిన్న దర్శని కళ్ళు నెత్తికెక్కినాయా? కళ్ళు కనిపించట్లేదా? మొత్తం మీద పోసినావు. అసలు నేనెవడే కాఫీ తెమ్మనడు? కాఫీ అంటే మీకు ఇష్టం కదా. ఇష్టమైతే నేను తెమ్మని చెప్పినా బంగారం లాంటి డ్రెస్ ఖరాబ్ చేసేసినావు. అరే, ఈ చిన్న మరకే అంత పరేషాన్ అయితవేంది? ఒక కుతికితే మొత్తం పోతుంది మాన్సి. మాన్సీనా? మాన్సీ ఏంది? మాన్సీ పేరు పెట్టి పిలుస్తున్నావేంది? అరే, పిలిస్తే ఏమైతుంది? ఏదో తోడబుట్టిందని లెక్క ఉన్నావులే అని ప్రేమతో పిలిచినా. తప్ప ఏంది? అయినా ఊరికి అట్ట గుస్స అవుతావేంది? ఆడపిల్లకి అంత కోపం పనికిరాదు. ఏందే నాకు నిత్యం చెప్తున్నా? నిన్ను ఇది మొదటిసారి కాబట్టి కాఫీ పోసి వదిలేసిన. మళ్ళీ తోడు పుట్టిందా లెక్కున్నావని పేరు పెట్టి పిలిచినవే అనుకో, ఈసారి యాసిడ్ పోసేస్తా. అక్క, ఏమైందక్క? ఏమైంది సంపంగి? ఏంలే, కాఫీ జారి చేయి మీద పడింది. కప్పు చేయి జారితే కాఫీ నేల మీద పడాలి, అలా చేయి మీద ఎందుకు పడుతుంది? జారి పడిన దానికి మొహం మీద కొట్టిన దానికి ఆ మాత్రం తేడా తెలీదా? ఏంటి మానసి ఇది? అయ్యో, నిజంగానే చెయ్యే జారింది దొరా. వెనకేసుకు రావద్దు సంపంగి. ఎవరు అలాంటి వాళ్ళో మాకు బాగా తెలుసు. ఏంటి మానసి, మళ్ళీ మొదలు పెట్టావా? తన మొహం మీద కాఫీ కొట్టేంత తప్పు తనేం చేసింది? ఏం చేసిందా? దీని మొహానికి నాకే నీతులు చెప్తుంది. నాకు కోపం ఎక్కువంట, తగ్గించుకోవాలనంట, ఆడపిల్లలా ఉండాలనంట. ఇదే బట్టి ముష్టి మొహంది నాకు చెప్పనీకి? చెప్పింది మంచి మాటే కదా, దానికి ఎందుకంత కోపం? సంపంగి, నువ్వెళ్ళమ్మా. అయినా ఇంత కోపం మంచిది కాదు మానసి. ఇగో ఇట్ల నీతులు చెప్పిందని దాని మొహాన కాఫీ కొట్టిన. అది చూసినాకైనా జర జాగ్రత్తగా ఉంటే మంచిది. సారీ సంపంగి, మానసిక కొంచెం కోపం ఎక్కువ. అయ్యో, మీరు క్షమాపణ చెప్తారేంది దొరా? అడవిలో పొల్లు ఏరేటప్పుడు చేతికి ఎన్ని ముళ్ళు గీసుకుంటాయో, ఆటితో పోలిస్తే ఈ నొప్పి పెద్ద లెక్కేం కాదు దొరా. మీరు బాధపడకండి. బాధ లేకుండా ఎలా ఉంటుందమ్మా? ఈ మధ్య తను అనుకున్నదేదో జరగలేదని చిరాకులో ఉంది. ఇదిగో ఆ చిరాకంతా ఎవరి మీదో ఒకరి మీద ఇలా చూపిస్తూ ఉంటుంది. కొద్ది రోజులు నువ్వు మానస విషయాల్లో కలుగ చేసుకోకుండా ఉండి చాలు. అట్నే అమ్మా. సంపంగి, రా కూర్చో. పర్లేదమ్మా, కూర్చో.
అయ్యో మీరెందుకమ్మా? నా కొడుకు ప్రాణాలు కాపాడి సేవలు చేశా. నీకు ఈ మాత్రం చేయకూడదా? పర్వాలేదు. పాప మంట పుడుతుందా? లేమ్మా, అమ్మ యాదకొచ్చింది. పిచ్చి పిల్ల. ఒక గంటలో మంట తగ్గిపోతుంది. ఉం? సరే, జాగ్రత్త సంపంగి. హా, జాబిలి. ఏందక్కా మీ అత్తకి రోజు రోజుకి నీ మీద ప్రేమ ఎక్కువైతాంది. ఆ ప్రేమంతా ఈ సంపంగికే కాని నాకు కాదు జాబిలి. అరే ఎవరికైతే ఏందక్కా, సంపంగి మృదుల, మృదులే సంపంగి. అయినా ఊరికి అట్ట గుస్స అయితవేంది? ఆడపిల్లకి అంత కోపం పనికిరాదు. ఏడికి పోయినా ఎవరితో ఒకరిది తగులుతూనే ఉంది. అసలు దాన్ని చూసి ఎందుకింత ఇరిటేట్ అవుతున్నా? మాన్సి, మాన్సి, సరియో మాన్సి, ఏంది ఇప్పుడు వచ్చినావు? నువ్వు ఫోన్లో డల్గా మాట్లాడడం విని మళ్ళీ ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ తీయలేదు, అందుకే డైరెక్ట్గా వచ్చేసా. ఫోన్ కింద మర్చిపోయినట్టున్నా. లక్ష్మి, లక్ష్మి, అమ్మగారు, కింద నా ఫోన్ మర్చిపోయినా పోయి తీసుకురా. అలాగే అమ్మగారు. అసలేంది నీ గొడవ? ఇందాక ఎవరి కోసమో ఎతుకుతున్నా అన్నావు. మళ్ళీ దాన్ని గుర్తు చేసావా? అది గుర్తొస్తేనే నా బీపీ రైజ్ అయిపోతుంది. గొంతు మీద కాలు పెట్టి తొక్కేయాలనిపిస్తోంది. నా లైఫ్ లో ఇంతలా ఇరిటేట్ చేసింది ఎవ్వరూ లేరు. అది కనిపించాలి, అది నా చేతులు అయిపోయింది. సంపంగి, నాకు వంటగదిలో పనుంది. ఈ ఫోన్ తీసుకెళ్లి మానసమ్మ గారికి ఇస్తావా? నేనా? ఇప్పుడే జగడమైంది. మళ్ళా చూస్తే ఇంతెత్తులేస్తాది. నువ్వే పోయి ఇచ్చిరా. స్టవ్ మీద పాలు పెట్టాను, నువ్వే అది కాదు. అసలెవరే అది? అంత గొడవ ఏమైంది? మృదులని వెతుక్కుంటూ ఫారెస్ట్ కి వెళ్ళాను కదా, అక్కడ తగిలింది. అది మామూలు ఆడది కాదు. నా మీదే చేయి చేసుకొని పారిపోయి వచ్చేలా చేసింది. ఇప్పుడది సిటీకి వచ్చింది. ఎక్కడ దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నా. ఆ మృదుల కంటే కూడా ఇది నన్ను ఇరిటేట్ చేస్తుంది మాన్సి. నా ఈగోని టచ్ చేసింది. అది సిటీ వదిలి వెళ్లే లోపల దాన్ని ఏదో ఒకటి చేయాలి. ఒక్క నిమిషం. చెప్పు. చిన్నదోసని ఏయ్, నువ్వు మళ్ళొచ్చినవేందే? మీ ఫోన్ దొరసని. అసలు దాన్ని తెమ్మంటే నువ్వు తెచ్చినవేంది? ఊరికి నా విషయాల్లో కలగజేసుకున్నావనుకో మంచిగుండదు చెప్తున్నా.
లేదు దొరసాని, లక్ష్మక్కకేదో పని ఉందని ఇచ్చి రమ్మంటే. ఏయ్ నోర్మోయ్, వచ్చే సంధి చూస్తున్నా అందర్నీ బానే అల్లుకుపోతున్నా, కానీ నా దగ్గర నీ ఆటలు సాగో. లిమిట్స్ దాటినవే అనుకో, ప్రాణాలు తీస్తా ఏమనుకున్నావా? పోతలికే పో. ఛ! ఏమైంది మాన్సి? ఎవరి మీద అరుస్తున్నావు? ఏం లేదులే సరియా. సరియు ఎప్పుడొచ్చింది? ఇప్పుడు ఇది నన్ను ఇక్కడ చూసిందంటే అంతే. నీకు ఫారెస్ట్ లో ఎవరితో దరిద్రం తగిలిందన్నోలే, నాకు ఇంట్లోనే ఒక దరిద్రం తగిలింది. బావని కాపాడి ఇంట్లోనే సెటిల్ అయిపోయింది. ఏందో తెలియదు సరియు, దాని మొహం చూస్తేనే చిరాకులేస్తుంది. ఎక్కడ లేని దరిద్రాలన్నీ మనకే తగులుతున్నాయేంటి? అసలు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ? ముందు దాన్ని నాకు చూపించు. ఇప్పుడే పోయిందిగా, బయటే ఉంటుంది చూడు. హలో, సరే నేను ఇప్పుడే వస్తున్నాను. ఎక్కడికి పోతుంది? ఇదే ఇంట్లో ఉంటుందిగా, తర్వాత చెప్తాను దీని పని. ప్రస్తుతానికి గండం గట్టెక్కింది. దీనికి కంట పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్షణమే మానసికి పెళ్లి కావాలి అనుకుంటే నేను చేసుకుంటాను పెద్దమ్మ. అమ్మగారేంటి దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నట్టున్నారు? దర్శని, దర్శని! రాసంపంగి చెయ్యలా ఉంది. ప్రేమతో మందు రాసిండ్రు కదా, అప్పుడే పోయింది దర్శని. మరి నిద్రపోకుండా ఇంకా ఏం చేస్తున్నావు? అప్పుడే నిద్రైంది దర్శని. పనులన్నీ ఇప్పుడే అయిపోయినాయి. పనివాళ్లున్నారు కదా, నువ్వెందుకు చేస్తున్నావు? అయ్యో చెయ్యాలమ్మగారు. తిరిగే కాళ్ళు చేసే చెయ్యి, తీరిగ్గా ఉండమంటే ఉండవు. పనులు మాత్రం చెయ్యొద్దనొద్దు. నీ ఇల్లే అనుకో, మొహమాట పడొద్దన్నారు కదా, నా ఇల్లే అనుకుని చేస్తున్నా. ఇంట్లో ఎవరికేం కావాలన్నా నేనే చూసుకుంటా. చిన్న దొరబాబుకి జ్యూస్ ఇచ్చినా, మీ ముద్దుల దొరబాబుకైతే పాలిచ్చొచ్చినా, ఇప్పుడు మీకేం కావాలన్నా అడగనీకొచ్చినా. ఏం తెమ్మంటారు? పాలు కావాలనా, లేకపోతే ఆ బూస్ట్, హార్లిక్స్ అవేమన్నా కావాలా? మహారాణి పువ్వు లెక్క నవ్విండ్రమ్మా. మీరు నవ్వితే కోటి ముత్యాలు రాళ్ళట్టున్నాయి.
మీరెప్పుడు ఇట్నే నవ్వుతూ హాయిగా ఉండాలి దర్శని. కానీ మనసులో ఏదో దిగులుండాది. ఏం లేదులే సంపంగి. నిద్ర పట్టకపోతే ఏదో ఆలోచిస్తూ కూర్చున్నా. గట్లయితే మీ కాళ్ళు పడతా హాయిగా నిద్రపోండి. వద్దు సంపంగి, నువ్వెళ్ళి పడుకో. పర్లేదు దర్శని, మీరు నిద్రపోండి. నిద్రపోండి. ఈ సేవలేవో మీ కోడలుగా చేయనిచ్చుంటే నా అంత అదృష్టవంతురాలు ఈ లోకంలో ఎవరు ఉండేవారు కాదమ్మగారు. ఆ రోజు వచ్చేంత వరకు ఇదిగో ఇలాగే మీ సేవ చేసుకుంటూ మీ ప్రేమ పొందుతూ బతుకుతాను. కూతురు మీద ఇంత ప్రేమ పెట్టుకుని క్షమించి దగ్గరికి తీసుకోలేకపోతున్నారు ఎందుకమ్మగారు? మీరిలా బాధపడుతూ కుమిలిపోవడానికి వీల్లేదు. తనయ్యని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తాను. మీ మొహంలో ఎప్పుడూ సంతోషం మాత్రమే ఉండాలి. అన్నయ్య, గౌరవ్, త్వరగా లేచినట్టున్నావు. నిద్ర పట్టలేదన్నయ్య. మానసితో ఏమైనా ప్రాబ్లమా? తను సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందిరా. అంతవరకు నువ్వే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అన్నయ్య, ఇంకా మా గురించి ఆలోచిస్తావేంటి? ఎలా ఉన్నా మేమిద్దరం ఒకచోటే ఉన్నాం. మానసి ఈ రోజు కాకపోతే రేపు సెట్ అవుతుంది. నీ గురించి ఆలోచించనయ్యా. నాకేమైందిరా? బానే ఉన్నాను కదా. నలుగురితో బాగా మాట్లాడుతూ తిరిగినంత మాత్రాన బాగున్నట్టు కాదన్నయ్య. లోపల ఎలా ఉన్నామన్నదే ముఖ్యం. ఎంత ప్రశాంతంగా ఉన్నామన్నదే ముఖ్యం. వదినొక చోట, నువ్వొక చోట ప్రశాంతంగా ఎలా ఉండగలవన్నయ్యా? వదిన కనిపించట్లేదని అక్కడ వాళ్ళమ్మ నాన్న పిచ్చి వాళ్ళలా తిరుగుతున్నారు. కానీ నువ్వు మాత్రం ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అన్నయ్య? ఇప్పుడు ఆ విషయాలేవి మాట్లాడొద్దు. వదిలే గౌరవ్. ఏంటన్నయ్య, ఇదేదో చిన్న విషయం అయినట్టు, నీకసలు సంబంధమే లేనట్టు వదిలేమంటావేంటి? నీ భార్య అన్నయ్య. అయినా వదినికి కొంచెం బాధ కలిగితే తట్టుకోలేకపోయేవాడివి. కాసేపు కనిపించకపోతే కంగారు పడిపోయేవాడివి. ఇక రానని లెటర్ రాసి వెళ్ళిపోతే ఏం సంబంధం లేనట్టు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అన్నయ్య? వదిన మీద నీకున్న ప్రేమంతా ఏమైపోయిందన్నయ్య? ఎందుకు నీ మనసు ఇలా బండరాయిలా మారిపోయింది? అసలు నువ్వేనా? మాట్లాడవేంటన్నయ్య? ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? ఇక వదిన గురించి ఆలోచించవా? వదిన ఏమైపోయినా నీకు అక్కర్లేదా? పూర్తిగా వదిలేసావా? ఎక్కడ ఏ పాటలు పడుతుందో, అసలు చచ్చిందో బ్రతికిందో కూడా పట్టించుకోవా? అసలు మృదులకు దూరమై నేనెంత చచ్చి బతుకుతున్నాను నీకు తెలుసా? తెలీదు. తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు.